అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం విజయనగరం కాదర్వలి బాబా గారి గురించి తెలుసుకుందాం. సద్గురువులు ఏ మతంలో పుట్టినా అన్ని మతాలను, అన్ని మతాల వారిని సమానంగా ప్రేమిస్తారు. తాము ఏ మతాచారం పాటిస్తున్నా అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తారు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త చరాచరములు పరమేశ్వర విభూతిగా భావించి భగవంతుని సృష్టిలోని సమస్తంలో భగవంతుణ్ణి దర్శిస్తారు. తమను నమ్మిన వారి కోసం ఎటువంటి కష్టాలైనా సహిస్తారు. అట్టి గురువుల కోవకు చెందినవారే విజయనగరం కాదర్వలి బాబా గారు. మహమ్మద్ గారి భార్య మహబూబ్ బీబీ జన్మస్థలం విజయనగరం. ఈ దంపతులిద్దరూ గొప్ప దైవభక్తులు. విజయనగరం ముస్లిం బస్తీలో చిన్న మసీదులో సేవా కార్యక్రమాలు నిర్వహించే మహమ్మద్ అలీ పేదరికాన్నే వలిచాడు. అందరి పూరిండ్ల మధ్య మహమ్మద్ అలీది కూడా పూరిల్లే. ఇండ్లు గడ్డిపాకలైనా ఆ దంపతుల హృదయాలు దైవ మందిరాలు. ఆ పుణ్య దంపతులకు హిజ్రీ 1320 రబ్బీసానీ మాసం 3వ తేదీ, అంటే మనకి వచ్చేసి వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి మంగళవారం ఉదయం మూలా నక్షత్రం 4వ పాదం ధనుర్లగ్నంలో ఖాదర్ ఖాన్ జన్మించారు. 23/11/1900. మన దానికొస్తే 10/7/1902. తర్వాత ఆ దంపతులకు ఇంకొక మగపిల్లవాడు, 5 పిల్లలు కలిగారు. అందులో రాబియా ఖాతున్ బీబీ కాదర్ బాబా గారికి జీవితాంతం సేవ చేసింది. ఖాదర్ ఖాన్ పుట్టకముందే తల్లిగారి 2 రొమ్ములకు పెద్ద కురుపులు కావడం చేత ఆయనకు తల్లిపాలు ఇచ్చే అవకాశం లేకపోయింది. ఆ పసికందుకు కనపాకవాసి కోరాడ అచ్చమ్మ గారు పాలిచ్చారు. నందవ్రజంలో చిన్ని కృష్ణుని వలె చిట్టి ఖాదర్ ఖాన్ ప్రదర్శించిన లీలలు అతి అద్భుతములు. చేతులు కాళ్ళు ఆడించే ఖాదర్ ఖాన్ వద్దకు ఒక పెద్ద నాగుపాము వస్తే ఒక గండుపిల్లి వచ్చి దానిని చంపేసింది చిన్నతనంలోనే. అచ్చమ్మ ఖాదర్ ఖాన్ను కనపాకకు తీసుకుపోయి పాలిచ్చి తొట్టెలో వేసి పొలం పనికి పోతే చుట్టూ ఉన్న గుడిసెల్లో మంటలన్నీ చెలరేగి ఆ గుడిసెలన్నీ కాలిపోయాయి. కానీ అచ్చమ్మగారి గుడిసె మాత్రం కాలలేదు. ఖాదర్ ఖాన్ 5వ ఏట తల్లిదండ్రులతో మల్బార్కు పోయి 10వ ఏట విజయనగరానికి వచ్చారు. 5 ఏండ్ల తర్వాత ఖాదర్ ఖాన్ను చూడవచ్చిన అచ్చమ్మ కొడుకా అంటూ కౌగిలించుకొని మూర్చపోయి ప్రాణాలు విడిచింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అధికమని నిరూపించిన అచ్చమ్మ ధన్యురాలు. నాటి నుండి ఖాదర్ ఖాన్ ప్రవర్తనం ఏదో వింతగా ఉండేది. ఎప్పుడూ మౌనంగా పరధ్యానంలో ఉండేవాడు. ఖాదర్ ఖాన్ చదువు విజయనగరం రాజా వీధిలోని వీధిబడిలోనూ, రిప్పన్ స్కూల్లోనూ, మున్సిపల్ హై స్కూల్లోనూ సాగింది. రామాయణ భారత భాగవతాల కథలన్నీ అవగాహనమయ్యాయి. 3వ తరగతిలో చదువుతూ ఉండగా చేతులు వాయగొట్టిన పంతులు అసాధ్యమైన రోగంతో చనిపోయాడు. ఒక కుర్రవాడు ఆయనను నిష్కారణంగా తన్నినందుకు కాలు వాచి వ్రణమై మోకాలు వరకు తీయవేలసి వచ్చింది. బడి లేనప్పుడు ఖాదర్ ఖాన్ మేకలతోనూ కుందేళ్లతోనూ ఆడుకునేవాడు. హిందూ ముస్లిం మతాచార్యులను గహమైన ప్రశ్నలు అడిగేవాడు, అంటే క్లిష్టమైన ప్రశ్నలు అడిగేవారు. 2 మతాల పండుగల్లో పాల్గొనేవాడు. తండ్రిగారే ఖాదర్ ఖాన్కు ఖురాన్ పాఠాలు చెప్పి నమాజుకు తనతో పాటు మసీదుకు తీసుకుపోయేవారు. ఖాదర్ ఖాన్ తన 7 పిల్లలతో సాయంకాలం చెరువు వైపు పోయి అక్కడ రాజావారి గుర్రాలెక్కి స్వారీ చేసేవాడు. ఒకసారి గుర్రం ఎక్కి నల్ల చెరువు దాటిపోయాడు. ఒక మర్రి చెట్టు వద్ద గుర్రం బెదిరి అదుపు తప్పింది. ఖాదర్ ఖాన్ క్రిందపడి స్పృహ కోల్పోయాడు. కూరగాయలమ్మే అవ్వలు ఉపచారం చేశారు కింద పడినప్పుడు ఆయన గారికి. భవిష్యత్తులో ఆ మర్రి చెట్టు బాబా జీవితంలో ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఖాదర్ ఖాన్ 12 ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు వారి ఇంటి ఎదురుగా ఉండే సిలార్ షా అనే మహాత్ముడు కలలో కనపడి, మీరు చాలా గొప్పవారు, ప్రపంచమంతా మీ కార్యాలయం అంటూ చేతిలో ఏమో పెట్టాడు. తెల్లవారి గురువారం ఖాదర్ ఖాన్ సిలార్ షాను దర్శించిన చోట పూలు పెట్టి దీపాలు వెలిగించాడు. కొడుకు ఉజ్వల భవిష్యత్తు మహమ్మద్ అలీ ఖాన్కు తెలిసిపోయింది. యవ్వనంలో అడుగుపెట్టిన ఖాదర్ ఖాన్ తోటి యువకుల వయసుకు తగిన కోరికలు గూర్చి ముచ్చటిస్తే సహించేవాడు కాదు. ఆయన దృష్టిలో పురుషులందరూ తండ్రులు, సోదరులు, స్త్రీలు తల్లులు, సోదరీమణులు.
ఆయన ప్రకృతిలోని అందచందాలు చూసి పరవశించి విచిత్రమైన అనుభూతులకు లోనయ్యేవారు. కాదర్ ఖాన్ కొంతకాలం జాన్ హుస్సేన్ కంపెనీ పర్లాకిమీడిలో కొలువు చేశాడు. అక్కడి నుండి కలకత్తాకు బదిలీ చేస్తే తండ్రి గారి అనుమతి తీసుకోవడానికి విజయనగరం వచ్చాడు. మహమ్మద్ అలీ ఉద్యోగం చేయవద్దని, పకీరు జీవితం గడపమని 5 రాగి కాసులిచ్చి నాగపూర్లో తాజుద్దీన్ బాబాను దర్శించి అక్కడి 5 పకీర్లకు 5 కాసులిమ్మని ఆదేశించి ఆ సాయంకాలమే కన్నుమూశాడు. 1920వ సంవత్సరం కాదర్ ఖాన్ నాగపూర్ చేరారు. నాటి యోగుల్లో నాగపూర్ తాజుద్దీన్ బాబా ప్రముఖులు. షిరిడీ సాయిబాబా ఆయనను సోదరుడిగా సంభావించేవారు. తాజుద్దీన్ బాబా కాదర్ ఖాన్ను చూడగానే నవ్వుతూ, పులిపిల్ల పులిపిల్లే కానీ పిల్లిపిల్ల ఎందుకు అవుతుంది అంటూ అరటిపండు ఇవ్వచూపారు. ఆ అరటిపండు కుళ్ళి ఉండటం గమనించి కాదర్ ఖాన్ తన చేయి వెనక్కి లాక్కున్నాడు. కానీ నీవు తినుకపో, నీకు ఇవ్వాల్సింది ఉంది కనుక నేను ఇచ్చాను, అది నీకు చేరింది అంటూ తాజుద్దీన్ బాబా ఆయన చేతిలో పెట్టారు. కాదర్ ఖాన్ తాజుద్దీన్ బాబా సన్నిధిలో ఉండి వారు ప్రదర్శించిన అనేక మహిమలు కండ్లారా చూశాడు. షుకూర్ధారాలో ఉండే బాబా శిష్యులను దర్శించి తండ్రి గారిచ్చిన రాగి డబ్బులు అందించి మొక్కు చెల్లించాడు. ఒకనాడు హయత్ ఖాన్ అనే సన్నిధి సేవకుడు కాదర్ ఖాన్కు వంట చెరుకు కొట్టే పని పెట్టాడు. కాదర్ ఖాన్ ఎన్నడూ అటువంటి మోటు పని చేసినవాడు కాదు. గొడ్డలు పట్టి కట్టెలు కొడితే చేతులు బొబ్బలెక్కాయి. తాజుద్దీన్ బాబా తమ చేతులకున్న బొబ్బలు చుట్టూ ఉన్న వారికి చూపించి హయత్ ఖాన్ చేసిన తప్పిదం చాటారు. తాజుద్దీన్ బాబా ఒక రాజావారిచ్చిన విందులో తమ కోసం తెచ్చిన తేనీరు అల్లంత దూరాన నిలుచుండి చూస్తున్న కాదర్ ఖాన్కు ఇమ్మన్నారు. ఈ విధంగా కాదర్ ఖాన్ తాజుద్దీన్ బాబా వారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. బాబాపై ఆయనకు దైవభావం ఏర్పడింది. ఒకనాడు కాదర్ ఖాన్ రెహమాన్ ఖాన్తో కలిసి అడవికి పోయాడు. ఉన్నట్లుండి తాజుద్దీన్ బాబా టాంగాలో వచ్చి ఆయనతో మాట్లాడి అదృశ్యులైపోయారు. ఇన్నాళ్ళుగా బాబాను సేవించిన వారికి కూడా తెలియని బాబా మార్మిక భాషను కాదర్ ఖాన్ విశదీకరిస్తుంటే అక్కడి వారికి కాదర్ ఖాన్ గొప్పతనం తెలిసి వచ్చింది. బాబా కుటీరం ముందు చింత చెట్టు క్రింద పడుకున్న కాదర్ ఖాన్కు తెల్లవారుజామున 4 గంటలకు 2 భోషానాలు కనపడాయి. తాజుద్దీన్ బాబా ప్రత్యక్షమై ఆయన చేతికి తాళపు చెవులిచ్చి వాటిని తెరువు అన్నారు. అంటే 2 పెట్టెలు. తెరిస్తే మొదటి దాని నిండా పుస్తకాలున్నాయి, రెండవది ఖాళీగా ఉంది. తాజుద్దీన్ బాబా, నీవు చూస్తున్నది నీ అధీనం, రెండవది నీవు పూర్తి చేయాలి అంటూ అదృశ్యులయ్యారు. బాబాను ఎంతో కాలంగా సేవిస్తూ ఉండిన మహమ్మద్ గౌస్ బాబా వంటి వారికి దక్కని తాజుద్దీన్ బాబా ఆధ్యాత్మిక వారసత్వం కాదర్ ఖాన్ గారికి దక్కింది. గౌస్ బాబా ఆ విషయం అడిగితే తాజుద్దీన్ బాబా పులిపిల్లే అన్నారు. ఒకనాడు నిండు కొలువులో తాజుద్దీన్ బాబా గౌస్ బాబాతో ఆ మెత్తని అంగీకి కుట్లు వేసిరా అన్నారు. గౌస్ బాబా చినిగిపోయిన చొక్కా కోసం వెతుకుతూ ఉంటే కాదర్ ఖాన్ గురువుగారి మార్మిక భాషను వ్యాఖ్యానించాడు. దాని నిదర్శనం వెంటనే రుజువైనది. హజ్రత్ గౌస్ గారితో తాజుద్దీన్ బాబా, ఆ విజయనగరం కుర్రవాడు చెప్పేదాకా నీకు తెలియదా అన్నారు. బాబా కాదర్ ఖాన్కు తాళపు చేతులు ఎందుకు ఇచ్చారో అప్పుడు అందరికీ తెలిసిపోయింది. అంటే ముందుగానే అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. వీరిని పూర్తిగా వారు అర్థం చేసుకున్నారు. కాదర్ బాబా తాజుద్దీన్ బాబాకు నిక్కమైన వారసుడన్నమాట. గురువుగారు శక్తి నింపుకొని 25 ఏండ్ల కాదర్ షా విజయనగరం తిరిగి వచ్చాడు. విజయనగరానికి ఈశాన్యాన నల్లచెరువు మెట్టలో పూర్వం ఒక సాధువు ఉండేవాడు. ఆయన తన శిష్యుడు ఆవాల కన్నయ్యతో ఈ స్థలంలో ఒక మహాపురుషుడు ప్రవేశిస్తాడు అని గుర్తుగా ఒక మర్రి మొక్క పాతాడు. అది పెరిగి పెద్దదైనది. కాదర్ ఖాన్ బాలుడుగా గుర్రమెక్కి పడింది అక్కడనే కాదర్ షా తమ సాధన ప్రారంభించారు. సమీపంలోని కుమిలి అడవుల నుండి చిరుత పుల్లలు, నక్కలు, తోడేళ్ళు అక్కడికి వచ్చేవి. అక్కడే ఒక రాతి అరుగుపై కాదర్ షా తపస్సు చేసేవారు. ఎండలకు ఎండి, వానలకు తడిసి, చలికి గడ్డకట్టుకుపోయి తల్లి పంపించే ఒక కప్పు అన్నంలో సగం ఒక్క పూట మాత్రం ఎంగిలిపడి మిగతాది తోడుగా ఉండే నారాయణరావు మహబూబులకు ప్రసాదంగా ఇచ్చేవారు కాదర్ షా. ఆ ఇద్దరు గతించిన తర్వాత కాదర్ షా గారికి
తమ చెల్లెలు రాబియా అబ్దుల్ ఖాదర్ అంటే చోటే బాబా తోడు నీడుగా ఉన్నారు. స్వామి తపస్సు చేసుకుంటే వీరు తోడుగా ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత రాళ్ళు తవ్వే వాళ్ళు బాబాకు ఒక చిన్న కుటీరం నిర్మించారు. బాబా రాత్రులు కుటీరంలో ఉండేవారు. పగలు రోడ్డు మీద ఉంటూ తమ దీక్ష తీవ్రతరం చేసి అన్నపానాలు కూడా మానేశారు. బాబా ఎముకలు ఉడిగినా సరే కన్నులు చింత నిప్పుల వలె ఉండేవి. అంటే చూడటానికి చాలా బక్కగా ఉండేవారు అనమాట. కన్నులు పెద్ద పెద్దగా చింత నిప్పుల వలె ఉండేవి. బాబా తపస్సు భగవద్ అనుగ్రహంతో ఫలించింది. ఆయన ఏదంటే అది అయ్యేది. దరిద్రులు ధనికులయ్యేవారు, రోగులు నిరోగులయ్యేవారు, గొండ్రాన్ల ఇండ్లలో పసిపాపలు అంబాడేవారు, బద్ధశత్రువులు మిత్రులయ్యేవారు, దుర్మార్గులు బాబా చింతకు పోవటానికి వెర్రచేయవారు. ఒక చలికాలం తెల్లవారుజామున బాబాను నల్లత్రాచు గడిచింది. ఏ మందు మాకు లేకుండా సాయంకాలానికి బాబా తేరుకొని లేచి కూర్చుని ముక్కలు ముక్కలు చేస్తాను అన్నారు. కొన్ని దినాలకు బాబా కుటీరం ముందు 6 అడుగుల నల్లతాచు చచ్చిపడి ఉంది. 1923 సంవత్సరం కుండపోతగా వర్షం కురుస్తూ ఉండగా బాబా తమకు నల్ల కంబలి కప్పి అందరినీ పట్టణానికి పొమ్మన్నారు. అర్ధరాత్రి ప్రళయరాత్రి. ఆ రాత్రి ఎప్పుడైతే స్వామివారు వేరే ఊరికి వెళ్ళమని చెప్పారో ఆ రాత్రి ప్రళయరాత్రి. మహావృక్షాలు కూకటి వ్రలతో కూలాయి, కోట గోడలు బీటులు వారాయి, ద్వారబంధాలు ఏరిపోయాయి. తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత రెహమాన్ ఖాన్ మరికొందరు భక్తులు వచ్చి కంబలి తొలగించి చూస్తే బాబా బిగుసుకుపోయి ఉన్నారు. కాళ్ళు చేతులు వేడి చేస్తే స్పృహలోనికి వచ్చి మార్మిక భాషలో తమ అంతరంగంలో చెలరేగిన తుఫాను బీభత్సం వర్ణించారు. ఆయన హృదయం భగవంతుని చేతిలోని దర్పణం. ఈ సంఘటన తరువాత బాబావారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. ధ్యాన సమయంలో తప్ప మిగతా వేళల్లో బాబా భక్తులకు దర్శనమిస్తూ ఆకో అల్లమో భస్మమో ఇచ్చి దీవించి పంపేవారు. దుఃఖిస్తూ వచ్చిన భక్తులు సంతోషిస్తూ తిరిగిపోయేవారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని వర్గాల వారు బాబా సన్నిధికి వచ్చేవారు. 1925 సంవత్సరం భక్తులు బాబాకు హుజరా నిర్మించారు. అయినా బాబావారు 1931 దాకా పాత కుటీరంలోనే ఉన్నారు. చోటే బాబా నేతృత్వంలో బాబావారి స్థావరం ఆశ్రమంగా రూపుదిద్దుకున్నది. బాబా ఆశీస్సులతో ఆర్థికంగా బలపడిన ఒక తోళ్ల వ్యాపారి 60x30 అడుగుల విశ్రాంతి మందిరం కట్టించాడు. బాబా కుటీరం ఎప్పటి వల్లనే ఉండేది. బాబావారు 1923 నుండి 1938 సంవత్సరాల మధ్యకాలంలో బాబా ఆహార విహారాల్లో కఠోర నియమాలు పాటించి దినం ఒక చేరెడు శనగలు, ఒక కప్పు తేనీరు మాత్రం ఆరగించేవారు. వారు నిద్రించేది 1.5 గంటల మాత్రమే. ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు. హుజరాలో బాబాకు ఎడమవైపు దుని నిరంతరం వెలుగుతూ ఉండేది. ఆశ్రమానికి దూరాన ఒక నల్లరాతిపై కూర్చుండి బాబా సమాధి స్థితి పొందేవారు. అది 1 గంట, 1 దినం, 1 వారం, కొన్ని నెలలు కావచ్చు. బాబా నిశ్చల సమాధిలో భగవద్ ఐక్యం చెందినట్లు ఉండేవారు. ఎండలు, వానలు, చలిరాత్రులు, పాముల బుసబుసలు, క్రూరముగాల అరుపులు వారి సమాధికి భంగం కలిగించలేకపోయాయి. సూర్యచంద్ర నక్షత్రాలు వారి నిశ్చల సమాధికి సాక్షులు. క్రమంగా బాబా ఆశ్రమం సమీపాన ఒక గ్రామం రూపుదిద్దుకున్నది. ఆ గ్రామం పేరే ఖాదర్ నగర్. అది విజయనగరం స్టేషన్కు వాయవ్యంగా 6 కిలోమీటర్ల దూరం. దొరలు, దొంగలు, బిచ్చగాండ్లు, శ్రీమంతులు, నిరుద్యోగులు, ఉద్యోగపతులు, విద్యార్థులు, విద్యాధికులు, రోగులు, ఆర్తులు, అన్ని తీరుల వాళ్ళు, స్త్రీలు వేరువేరుగా, పురుషులు వేరువేరుగా బారులు తీరి దర్శన మంటపం నుండి ఒకరొకరే లోపలికి పోయి పువ్వో పండో బాబాకు సమర్పించి తమ గోడు చెప్పుకునేవారు. చంద్రుని వెన్నెల వలె వారి దయ అందరిపై సమానంగా ప్రసరించేది. ఎందరికో తాము పోగొట్టుకున్న అదృష్టం బాబా దర్బార్లో చిక్కేది. అంటే వారి దర్శనం అవ్వడం, వారి సమస్యలు తీరడం అంటే అది అదృష్టమే కదా. దురదృష్టవంతులకు, కర్మ పరిపక్వం కాని వారికి బాబా మాటలు కొండంత అండనిచ్చేవి. దర్శనానంతరం భోజన విరామం. ఆ ఖాదర్ నగర్ ఎలా ఉండేది, ఎలా సేవా కార్యక్రమాలు, అక్కడ ఏంటి జరుగుతాయని చెప్తున్నారు ఇప్పుడు. పగలు 1 గంట హుజూర్లో విశ్రాంతి, మరలా మధ్యాహ్నం నుండి దర్శనాల వరుస. ఇలా ప్రతిదినం భక్త సందోహం ఎడతెరిపి లేకుండా బాబా దర్బార్లో మూగేవారు. 1957 సంవత్సరం ఖాదర్ బాబా దర్బార్ కౌన్సిల్స్ ఏర్పడింది.
బాబా దూరం నుండి ఒక సాధారణ పకీరు వలె కనపడినా సమీపించి చూస్తే ఒక తేజపుంజం వలె ఉండేవారు. వారి చేతులు కాళ్ళు కోమల కోమలములు, బాబా వేగ జంగలు. వారి దృష్టిలో రేపు అనేదానికి విలువలేదు, వర్తమానమే ముఖ్యం. చేయదలుచుకున్నది ఈనాడే చేయవలే. పేదలకు అన్నం పెట్టడమే నిజమైన వ్యయం. అందుకే వారి భోజనశాల ఎప్పుడూ తెరచి ఉండేది. ఉన్ననాడు పంచభక్ష పరమాన్నాలు, లేనినాడు పచ్చడి మెతుకులైనా అందరికీ లభించేవి. బాబా ఉదయమే లేచి పండ్లు తోముకొని చెట్ల మొక్కలు చూచి ప్రార్థనా మందిరంలో పెద్ద గొంతుకతో దైవ ప్రార్థన చేసేవారు. తర్వాత మోతి అనే ఒక కుక్కతో కాసేపు ఆడుకొని దర్బారులో కూర్చుండి భక్తుల మొరలు ఆలకిస్తూ మధ్య మధ్యన ప్రార్థనా మందిరం చొచ్చి ఆ భక్తుల యోగక్షేమాల కోసం ప్రార్థించి వచ్చేవారు. దర్బారు చాలించే సమయానికి వారి శరీరం ఆవిర్లు చిమ్మేది. భక్తుల భారం తాము వహించేవారు కాబోలు. స్నానానంతరం దైవ ప్రార్థన చేసి ఎంగిలిపడి కాసేపు విశ్రాంతులై మరలా మధ్యాహ్నం భక్తులతో కొలువు తీరేవారు. సాయం ప్రార్థన తర్వాత చుట్టూ ఉన్న అడవికో కొండకో వ్యాహాలికో పోయేవారు. రాత్రి కొలువులో కవ్వాలీలు గానా భజనాలు సాగేవి. అర్ధరాత్రి దైవ ప్రార్థన, భోజనం, భగవద్ధ్యానం, తెల్లవారుజామున 1 గంట నిద్ర, పక్షుల కలకలా రావంతో లేచి ఎప్పటి దినచర్య ప్రారంభించేవారు. బాబావారికి ప్రతిదినం తమ యొక్క చెల్లెలు ఇంటి నుండి భోజనం వచ్చేది. కానీ వారు భోజనశాలలో అందరితో కలిసి అందరికీ వండినదే తినేవారు. బాబా పక్కన వారికి ఓనమాల నేర్పిన రాజు మాస్టర్ కూర్చుండి భోజనం చేసేవారు. షిరిడీ బాబా వలె కాదర్ బాబా ఉపవాసాలన్నీ అంగీకరించలేదు. ముందుగా ఆత్మారాముని సంతృప్తిపరిచి పరమాత్మ కోసం ప్రయాణం సాగించండి అనేవారు బాబా. ఒకసారి భోజనాల వద్ద ఓడ సరంగు బాధ్యత గుర్తు చేశారు. ఓడలో ప్రయాణం చేసేవారు ఆడుతూ పాడుతూ వినోదిస్తున్న సరంగు జాగ్రత్తగా ఓడను ప్రమాదాల నుండి తప్పిస్తూ గమ్యం చేరుస్తాడు ఆ వ్యక్తి. అట్లాగే మహాత్ములు మనమంతా ప్రయాణికులం. మహాత్ములు సరంగులు, భగవంతుడు గమ్యం. మనల్ని భగవంతుని సన్నిధికి చేర్చటం మహాత్ముల విధి. వారు నిత్య జాగరూకులు. జీవిత ప్రయాణంలో ప్రతి మనుజుడు శ్రమ, ప్రేమ అనే 2 సూత్రాలు తప్పక పాటించాలి అనేవారు బాబా. 1947వ సంవత్సరం దేశ విభజన జరిగినప్పుడు మతోన్మాదులు నిర్దోషులైన వృద్ధ స్త్రీ బాల హత్యలు, అంటే పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరినీ కూడా ఒక బాధితుడిగా చేసి ఉన్నారు. అప్పుడు బాబా మీకేమీ బాధగా లేదా అంటూ ప్రశ్నించాడు. బాబా నూనె, మిరపకాయలు, పసుపు సంపాదించి ఊదు అన్నారు. నూనె మనిషిలోని కోరిక, పసుపు కోరిక కోసం చేసే కర్మ, మిరపకాయలు కర్మ సంపర్కంచే కలిగే బాధలు. ఈ 3 ఊదేస్తే జాతి మత భేదాలు, హత్యలు, కాందశీకత్వం ఉండవు అన్నారు. సమాజంలోని జబ్బులకు మూలం తెలుసుకుని మందు వేస్తే ఇన్ని మతాల వారి దుష్పరిణామాలు, దుష్ఫలితాలు ఉండవు అన్నారు. దేవుని ఆగ్రహం వలన గొప్ప విధ్వంసం జరగబోతున్నది, తర్వాత కొద్దిమందే మిగులుతారని మతభేదాలు పోతాయని అన్నారు. సౌందర్యం బాహ్యం, ఆంతరం కూడా. సౌందర్య తత్వం ఎరిగి అంతఃసౌందర్యం వైపు అంతర్ముఖుడైన వాని జ్ఞాననేత్రం గులాబీ పువ్వు వలె విచ్చుకుంటుంది అన్నారు. ఖాదర్ బాబా వారికి ప్రకృతి పరిశీలనతో పాటు విహారయాత్రలు చాలా ఇష్టం. ఒక సాయంకాలం విశాఖపట్నం సముద్రం కొండ మీదున్న హజ్రత్ ఇసహాక్ మదిని రెహ్మతుల్లా ఆశ్రమానికి దురానీ బాబా బెల్లంకొండ లక్ష్మీనారాయణలను తోడుగా తీసుకొని పోయినప్పుడు ప్రేమ స్వభావం గూర్చి మార్మిక సంకేతాలతో చెప్పారు. కళింగపట్నం యాత్రలో 21 అడుగుల పొడవున్న సమాధి గూర్చి, అందులోని 8వ శతాబ్దపు మహాత్ముని గూర్చి చెప్పారు. మరొకసారి 82 మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపట్టణంలో తాము చిన్నప్పటి నాటి విశేషాలన్నీ కూడా భక్తులకు చూపించారు. 1955వ సంవత్సరం జయపురం విహారయాత్రలతో శిష్యులతో ఫోటోలు దిగారు. 1958వ సంవత్సరం ఖమ్మం, భద్రాచలం, బూర్కంపాడు, వైరా, కొత్తగూడెం, విజయవాడ, కోదాడలు చుట్టి భక్తులను ఆశీర్వదించి వచ్చారు. ఈ యాత్రలో
బందర్ శిష్యులు ఫరీద్ బాబా కూడా ఉన్నారు. 1958 సంవత్సరం 18 మంది శిష్యులతో గురుస్థానం తాజుద్దీన్ బాబా సమాధిని దర్శించి తమ గురువుల గురించి, తమ చిన్ననాటి విశేషాల గురించి, అక్కడి స్థలాల గురించి చెప్పారు. తిరుగు ప్రయాణంలో జబల్పూర్ నీలకంఠ బాబాను దర్శించారు. 1960 సంవత్సరం హైదరాబాదు, ఖమ్మం, పిండిప్రోలు, విజయవాడ భక్తులను అనుగ్రహించి 3/8/1960 విజయనగరం చేరారు. ఇదే బాబావారి చివరి విహారయాత్ర. ఖాదర్ బాబా మహామహిమాన్వితులు, అనంతశక్తి సంపన్నులు, పంచభూతాలను, పంచభూతాత్మకమైన జీవ ప్రపంచాన్ని శాసించగల మహాత్ములు. ఆశ్రమం చుట్టూ ఉండే పేద రైతులు సకాలంలో వానలు పడక తమ పంట చేనులో పాడైపోతుంటే బాబాను ప్రార్థించారు. బాబా వారిని కరుణించి ఈ సాయంత్రం వాన కురుస్తుంది పోండి అన్నారు. అన్నట్లే ఆ రాత్రి కుంభవృష్టి కురిసింది. ఖాదర్ బాబా, తాజుద్దీన్ బాబా సెలవు పొంది విజయనగరానికి వచ్చిన తొలి దినాల్లో విజయనగర వాసులు వ్యవసాయానికే కాదు త్రాగటానికి కూడా నీళ్లు లేక కటకటలాడుతున్నారు. వారంతా బాబాను వర్షం కోసం ప్రార్థిస్తే బాబా వారి చేత భజనలు చేయించి తాము భగవంతుణ్ణి ప్రార్థించారు. తత్ఫలితంగా 10 దినాలు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. అతివృష్టికి తట్టుకోలేక జనులు మరలా బాబాను ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది. అది 1930 సంవత్సరం. జటాజోగి అనే సాధువు ఖాదర్ బాబాతో వాదించి ఓడిపోయాడు. అతని శిష్యులు వచ్చి బాబాను విమర్శిస్తుంటే వారికి తమ పాదాలలో శంకుచక్రాలు చూపించి నోళ్లు మోయించారు. ఆశ్రమానికి కొలది దూరాన గల కొబ్బరి తోటలో బావి చింతగల కొబ్బరి చెట్టు కింద బాబా అప్పుడప్పుడు సాయం వేళ కూర్చుండి శిష్యులకు మంచి మాటలు చెబుతూ ఉండేవారు. ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న కొబ్బరి చెట్టు కింద. ఒకనాడు తోటమాలి అక్కడికి వస్తే బాబా ఈ చెట్టుకు కొమ్మలు ఎందుకు లేవు అని ప్రశ్నించారు. తోటమాలి కొబ్బరి చెట్టుకు కొమ్మలుండవు అన్నాడు. ఎందుకుండవు? దీనికి కొమ్మలు వస్తాయి అన్నారు బాబా. 15 దినాల తర్వాత తోటమాలు వచ్చి మీరు కొమ్మలు వస్తాయన్న చెట్టు ఆకులు కుళ్ళి రాలిపోతున్నాయి, చెట్టు చచ్చిపోతున్నది అన్నాడు. చూస్తుండే ఏమి జరుగుతుందో అన్నారు బాబా. 2 నెలల తర్వాత ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయి 2 కొమ్మలు వచ్చాయి. 15 అడుగుల దాకా ఒకే మొదలు. ఆ పైన 2 చేతులు పైకెత్తినట్లున్న 2 కొమ్మలు పెరిగాయి. ఆ 2 కొమ్మలు బంగారు రంగు కాయలు కాచాయి. ఆ కొబ్బరికాయల రుచి, వాటి నీళ్ళ రుచి అనుభవించే వారి మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. నల్ల చెరువు మెట్టకు కొలది దూరాన గల కొబ్బరి తోటలో మామిడి, ఇతర ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. కానీ పూత లేదు, కాత లేదు. తోట యజమాని వచ్చి బాబాను ప్రార్థిస్తే ఇక నుండి చెట్లన్నీ పూస్తాయి, కాస్తాయి అన్నారు. సంవత్సరంలోగా తోటంతా కాపుకు వచ్చింది. కానీ నూతి దగ్గర మామిడి చెట్టు మాత్రం ఎండిపోయింది. తోట యజమాని ప్రార్థనపై బాబా శిష్య సమేతంగా ఆ తోటకి పోయారు. తోటలో ప్రవేశిస్తూ ఉండగా 2 బారుల నల్ల త్రాచుపాము బాబా పాదాలకు అడ్డంగా పరిగెత్తింది. యజమాని బాబాను తోటంతా త్రిప్పి ఎండిపోయిన చెట్టును చూపించాడు. బాబా గొడ్డలి తెప్పించి తామే ఆ చెట్టును 2 దెబ్బలు కొట్టారు. చెట్టు నరికించి కట్టెలు తమ వంటశాలకు పంపండని ఆదేశించి తిరిగి ప్రయాణమయ్యారు. తోట దాటగానే త్రోవక అడ్డంగా ఆ త్రాచు చచ్చుపడి ఉంది. శిష్యులు అడిగితే ఎండిపోయిన మామిడి చెట్టు మీదుండే భూతమే ఇంతకాలం తోటను పాడు చేసింది. ఇందాక మనం తోటలోనికి పోతుంటే అడ్డుపడింది. నా చేతి గొడ్డలి దెబ్బలకు ఈ విధంగా చచ్చిపడింది అన్నారు. 50 ఏండ్ల ఒక బడిపంతులకు పరిణామశూల. ఏ మందులో గుణమివ్వలేదు. ఆపరేషన్ చేస్తే నయం కావచ్చు అన్నారు డాక్టర్లు. ఆపరేషన్ అంటే పంతులకు భయం. పంతులు తనకిష్టమైన పెసరపప్పు, పనసపొట్టు ఆ 2 కూర తిన్నాడు. నొప్పితో గిలగిలలాడిపోయేవాడు. చప్పిడన్నం, చారు మెతుకులతో బతుకుతున్న అతని కథంతా విని కరుణించిన ఖాదర్ బాబా ఒక అరటిపండు ఇచ్చి తొక్కతో తొడిమితో కూడా తిని నీకిష్టమైన పెసరపప్పు, పనసపొట్టు కూర ఇష్టమైనంత వరకు తిను అన్నారు. ఆయన బాబా ఆజ్ఞ అక్షరాలా పాటించారు. అరటిపండు అతనికి శస్త్రచికిత్స చేసింది.
బాబా సమాధి స్థితిలో దేహం విడిచి ఇతర లోకాలు తిరిగి వచ్చేవారు. తిరిగి రావడమే కాకుండా అక్కడ చూసినటువంటి ఆయన ఆ లోకాలలో విశేషాలు కూడా చెప్పేవారు. సూర్యమండలం ఆవల లక్షల మైళ్ళ దూరంలో మరొక లోకంలో ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. వారికి స్త్రీ పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగల విశిష్టతలు, భక్తి కథలు, భక్తి పాటలు, భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్ లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్ లో ఉంటుంది, అందరూ వినగలరు. ఇప్పటి వరకు నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర, అవధూత గజానన లీలామృతం, అవధూత పోలే స్వామివారి చరిత్ర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర, అవధూత చివటం అమ్మ, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, శివ మహాపురాణం, కార్తీక పురాణం, వెంకటాచల మహత్యం, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం, కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి, భగవాన్ వెంకయ్య స్వామి, నేనెవడను, ఉపదేశ సారము, రమణ మహర్షి కృత, శ్రీ శిరడి సాయినాథ భాగవతం, మాణిక్య ప్రభు చరితామృతం, భద్రాచల క్షేత్రం మహత్యం, శ్రీ సొరకాయల స్వామివారి చరిత్ర, తొలి ఏకాదశి విశిష్టత, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, హయగ్రీవ అవతారం, శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర, సాయినాథ స్తవన మంజరి, సుందరకాండ, మహాగణపతి పురాణం, శ్రీ అవధూత రామిరెడ్డి తాత, వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, బతుకమ్మ పండుగ కథ పాటలు, హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది, త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు, దత్త పురాణం, ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు, పాటలు, పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి. ఎంతో మంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక, ఆరోగ్యం లేక, చదవడం రాక, ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు. ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం, మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి. కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు. భక్తులకు బాబా తమ చర్మ సంకేతాలు పంపించారు. అది 27/1/1961 భీష్మ ఏకాదశి శుక్రవారం, హిజరీ 1380 షాబేన్ నెల 9వ తేదీ మధ్యాహ్నం 1:15. అప్పుడు మందహాసం చిందిస్తూ ఖాదర్ బాబా కన్నుమూశారు. ఆశ్రమం భక్తుల కన్నీటి కడలిగా మారింది. బాబా కోరిక ప్రకారమే ఆ సాయంకాలం 3 గంటలకు ఎర్రమట్టి దిబ్బ మీద విధి విధానంగా సమాధి చేశారు. ఈనాడు ఆ సమాధి అన్ని మతాల వారికి యాత్రాస్థలం. బాబావారు తరచుగా నా గుండె నా గుప్పెట్లో ఉంది, నేను దైవధ్యానంలో మునిగినప్పుడు ఈ భూమండలమంతా నా గుప్పెట్లో ఉంటుంది అనేవారు. బాబా ఈనాడు శాశ్వతంగా దైవధ్యానంలో ఉంటున్నారు. ఈ భూమండలమంతా వారి గుప్పెట్లో ఉంది. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో గురువుల గురించి, అవధూతుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు. దత్తార్పణం. జై గురుదేవ్ దత్త. మీ జీవని. विश्वसृष्टि विधाते दत्ता 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 दत्ता, विश्वरूप विश्वंभर दत्ता 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 दत्ता, दिव्य तपस्सुल फलमे दत्ता 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 दत्ता, दिव्य ज्ञान स्वरूपं दत्ता 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 दत्ता,
నదులు పులకించె గిరులు తరించె నాగులు వాగులు ఏకమాయని దత్తా 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 అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురు పాదములాశ్రయించని దత్తా 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 అవనీధర అనంత దత్తా 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 అమృత రూపానంద దత్తా 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 భక్తుల కల్పతరువే దత్తా దత్తా